అన్న నేను ఒక వీడియో చేసినావు కదా వాప్ గురించి. ఆ. అసలు వాప్ ఎందుకు చేయాలి? నువ్వెందుకు చేస్తావు వార్మ్? నేను మజిల్ యాక్టివేట్ చేసుకోనికి, ఇంజరీ ప్రివెంట్ చేసుకోనికి. అంతేనా? అంతే. ఇది అందరు కలిసిన ముచ్చటే కానీ నేను చెప్పాను. కానీ దీనికన్నా మెయిన్ 2 కీ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మజిల్ టెంపరేచర్ పెరుగుతుంది. సెకండ్ వన్ వర్కౌట్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు మజిల్ టెంపరేచర్ పెరిగేవి ఏంటంటే స్లో యాక్టివిటీ, ఇంకోటి వర్కౌట్ పర్ఫార్మెన్స్ కానీ మజిల్ టెంపరేచర్ పెరిగేది ఏంటంటే నీ జాయింట్స్ రొటేషన్స్ చేయడం. థర్డ్ వన్ వర్కౌట్ పర్ఫార్మెన్స్ పెరిగేది ఎట్లా, ఎన్హాన్స్మెంట్ పవర్ వల్ల. అర్థం కాలే అన్న. నాకు అర్థం కాలేదు సార్. సింపుల్గా నీకు అర్థమయ్యేటట్టు చెప్తా. వర్కౌట్ టెంపరేచర్ పెరగాలనుకో నువ్వు లైట్గా జాగింగ్ కానీ సైక్లింగ్ కానీ ట్రెడ్మిల్ కానీ ఒక 5 minutes చేయాలి. ఇంకోటి వర్కౌట్ పర్ఫార్మెన్స్ కానీ బాడీ టెంపరేచర్ కానీ పెరగాలంటే నువ్వు డైనమిక్ స్ట్రెచింగ్ చేయాలి. ఇది దీంట్లో 2 కవర్ అవుతుంది. థర్డ్ వన్ వర్కౌట్ పర్ఫార్మెన్స్ పెరగాలంటే నువ్వు సింపుల్గా ఏదైనా వర్కౌట్ చేసే ముందు వార్మ్ సెట్ చేస్తావు కదా, 1-2 sets అంతే. ఇప్పుడు మాత్రం అర్థమైందా? సింపుల్గా అర్థమయ్యేటట్టు సైన్స్ వాడకుండా చెప్పాలంటే నువ్వు వర్కౌట్ చేసే ముందు ఒక 5 minutes వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ జాగింగ్ కానీ చెయ్యి. తర్వాత ఒక 2-3 minutes డైనమిక్ స్ట్రెచింగ్ చెయ్యి. నువ్వు ఏ వర్కౌట్ అయితే చేస్తావో దానికి సంబంధించిన వార్మ్ సెట్స్ చేయి. 1 చాలు. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే.